అమ్మకిచ్చిన మాట కోసం ఒక కొడుకు తన చావును కూడా లెక్క చేయడాన్ని ప్రపంచానికి నిరూపించిన కథ ఇది. బాక్సర్ బస్టర్ డగ్లస్ తన తల్లి చివరి శ్వాసలు తీసుకుంటున్నప్పుడు ఆమెకు ఒక మాట ఇస్తాడు. అమ్మా, నేను మైక్ టైసన్ని ఓడిస్తాను అని. ఆ రోజుల్లో మైక్ టైసన్ని ఓడించడం అంటే దాదాపు అసాధ్యమే. చివరికి ఆ రోజు వచ్చింది. ప్రపంచం మొత్తం ఎదురు చూసిన రోజు. మైక్ టైసన్, డగ్లస్ రింగ్లోకి దిగారు. ఒక రౌండ్ తర్వాత ఇంకో రౌండ్. ఫైట్ తీవ్రంగా మారుతుంది. 8వ రౌండ్లో మైక్ టైసన్ డగ్లస్ను నాకౌట్ చేశాడు. అప్పటి వరకు ఒక నమ్మకం ఉండేది, టైసన్ నాక్డౌన్ చేస్తే మళ్ళీ లేవడం అసాధ్యం. కానీ డగ్లస్ ఏదో శక్తితో మళ్ళీ లేచి నిలబడతాడు. అంతలోనే బెల్ మోగుతుంది. ఆడియన్స్ అంతా అంటారు, బెల్ వల్లే నువ్వు బ్రతికిపోయావు, తర్వాత రౌండ్లో టైసన్ నిన్ను లేవనివ్వడు అని. తర్వాత రౌండ్ మొదలవుతుంది. టైసన్ పంచ్ కొడతాడు. డగ్లస్ తప్పించుకుంటాడు. ఆ క్షణం నుంచి డగ్లస్ ఆపకుండా 1 కాదు 2 కాదు పంచ్ మీద పంచ్ కొడతాడు. చివరికి ఆ లెజెండ్ మైక్ టైసన్ని డగ్లస్ నాక్డౌన్ చేస్తాడు. అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. విన్నర్ బస్టర్ డగ్లస్. ఫైట్ తర్వాత డగ్లస్ అన్న మాట, నేను రింగ్లో నా తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చాలి, లేదా అక్కడే చనిపోవాలి. నేను నా తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చాను. అలాగే నువ్వు కూడా. నీకు కూడా ఇలాంటి లక్ష్యాలు ఉంటే అది విని ప్రజలు నవ్వితే నిరాశపడకు. నువ్వు రైట్ డైరెక్షన్లో కష్టపడితే నువ్వు కూడా బస్టర్ డగ్లస్లా అసాధ్యాన్ని సాధించగలవు. ఆల్ ది బెస్ట్.